సీనియర్ మాజీ మంత్రి కూడా ప్రస్తుతానికి మనతో ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తారు ఈసారి డిజిటల్ టెక్నాలజీ మొత్తాన్ని వాడుతున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? కారణం ఏంటంటే అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక ఆయిల్ క్రైసిస్ వల్ల భారతదేశ ప్రధాని అయిన మోడీ గారు ఆయిల్ సేవింగ్ అనేది అవసరం, ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది డెఫిసిట్లో ఉన్నాం, గోల్డ్ కూడా ఇంపోర్ట్ చేయడానికి వీల్లేదు, ఆయిల్ని తగు మొత్తంలో వాడండి, సేవ్ చేయండి, ఈ దేశాన్ని రక్షించండి, ఈ దేశం లేదనుకుంటే విదేశ మార్కెట్తో రూపాయి విలువ పడిపోతుంది. ఇన్ని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేసి మహానాడిని ఏ రకంగా చేయాలనేది తర్జనాభర్జనై ఫైనల్గా క్లస్టర్ యూనిట్గా తీసుకుని 1785 క్లస్టర్స్ తీసుకుని క్లస్టర్ యొక్క పరిధిలో పెట్టుకొని అక్కడ ఉండే కేసెస్ కానీ యాక్టివ్ బూత్ కన్వీనర్స్ కానీ ప్రభుత్వం నామినేట్ చేయబడిన అనేక పదవుల్లో టెంపుల్ కమిటీలు కానీ కోఆపరేటివ్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా మొత్తం గుర్తుకొచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జరపాలి. ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఇన్ఛార్జ్ కానీ పార్లమెంట్ సభ్యులు కానీ దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పినప్పుడు మేమందరూ కూడా అదే రకమైన రీతిలో నాయకుడిచ్చిన పిలుపుని కార్యదీక్షతోటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో అందరూ కూడా భాగస్వామి అయ్యారు. తెలంగాణకు కొన్ని తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా 10 తీర్మానాలు చేయబోతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ తీర్మానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? తీర్మానాలు నేను ఇంకా చూడలేదు. ప్రవేశపెట్టినప్పుడు తీర్మానాలు ఆమోదించడం అనేది జరిగే విషయం. ఎందుకంటే తీర్మానాల కమిటీ ఒక కమిటీ ఉంది, దానికి అనుకూలంగా దాని మీద చర్చ కూడా జరుగుతుంది. చర్చ అనంతరం తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈవేళ మహానాడు యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగే ఒక పండగ, పసుపు పండగ 27, 28, 29 తారీఖుల్లో ఈ కార్యక్రమం జరిగాయి. ఈనాడు 27, 28 తోటి ముగిస్తుంది. సాధ్యమైనంత వరకు ఆయిల్ సేవింగ్ అనేది ప్రధానంగా పెట్టుకున్నాం తప్ప దీనికి భిన్నంగా డిజిటల్ చేయాలనే ఆలోచన మాకు లేదు. ప్రధానమంత్రి తీసుకున్న ఒక దేశం గురించి ఆలోచించే ఒక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల ప్రధానంగా దాన్ని పెద్ద ఎత్తున తీసుకుని ఇవాళ ఈరోజు మొదటి రోజు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి సార్? జనరల్గా ఇవాళ జరిగే ఒక కార్యక్రమం ప్రధానంగా మనకు జెండా ఆవిష్కరణ, దాంట్లో ప్రధానంగా రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వం యొక్క విధానాలు, ఇవన్నీ కూడా ఈరోజు ఏ రకంగా సూపర్ 6 అమలు జరుగుతుంది, ఇవన్నీ కూడా ప్రధానంగా వైఫల్యాల్లో ఎక్కడన్నా వైఫల్యం చెందితే దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం, తద్వారా భవిష్యత్తులో పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఏ కూటమిలో ఉండే ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక దాంట్లో ప్రధానంగా తీసుకుని ఆ యొక్క పార్టీ నిర్మాణ కార్యక్రమంలో అనేక మంది కింద స్థాయి కార్యకర్తలు కూడా మాట్లాడిచ్చే ఒక వాతావరణాన్ని కూడా ఈరోజు ప్రోగ్రాం చేశారు. డెఫినెట్గా ఆ కార్యక్రమం ద్వారా కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గుర్తించే విధంగా ఈనాడు జరుగుతుందనే నమ్మకం జరుగుతోంది. రేపు ఆయన నందమూరి తారక రామారావు గారి జన్మదినం కనుక రేపు మళ్ళీ ఆ కార్యక్రమం ప్రధాన భూమిక వహిస్తుంది. తద్వారా జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఈసారి స్త్రీశక్తి పథకం లేదు, స్త్రీశక్తి దాని మీద మెయిన్ ఫోకస్ చేయాలి అనేది ఒక ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ కదా. ఏంటి మరికొంత ఎక్కువగా స్త్రీలకి ఏదైనా కారణం ఏంటంటే స్త్రీశక్తికి ప్రధానంగా ఈ ప్రభుత్వం కూటమిలో సూపర్ 6 ఇచ్చాం. తల్లికి వందనం, ఫ్రీ బస్సు, గ్యాస్ ప్రధానంగా ఇచ్చాం. అలాగే పట్టాలు కూడా భవిష్యత్తులో ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ కూడా స్త్రీలకి ప్రధానంగా భూమిక ఇస్తూ ఉంది. ఆనాడు నందమూరి తారక రామారావు మహిళ ఆస్తి హక్కును ఏ రకంగా ఇచ్చారో దానికి అనుగుణంగా చేస్తూ ఉన్నాం. మొన్ననే మరి పార్లమెంట్లో పెట్టిన బిల్లు, మహిళా బిల్లు
కొంత ఇబ్బందికరమైన ఎన్డీఏ కూటమికి దాన్ని కూడా మేము మహిళలకి అండగా ఉన్నామని ఒక భరోసా ఇవ్వడంలో మేము ఈ ప్రధాన భూమిక వహిస్తాం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మాది మంత్రి పితాని చెప్తున్న వ్యవహారం. ఈసారి శ్రీశక్తి శ్రీకి సంబంధించిన అన్ని విధాలలో వాళ్ళకి అవసరమైన ఇష్యూస్లో మేము అండగా ఉండబోతున్నాం అనేది ఈసారి మహానాడు తీర్మానం చేయబోతున్నాం. సీనియర్ మాజీ మంత్రి కూడా ప్రస్తుతానికి మనతో ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తారు ఈసారి డిజిటల్ టెక్నాలజీ మొత్తాన్ని వాడుతున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? కారణం ఏంటంటే అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక ఆయిల్ క్రైసిస్ వల్ల భారతదేశ ప్రధాని అయిన మోడీ గారు ఆయిల్ సేవింగ్ అనేది అవసరం, ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది డెఫిసిట్లో ఉన్నాం, ఆఖరి గోల్డ్ కూడా ఇంపోర్ట్ చేయడానికి వీల్లేదు, ఆయిల్ని తగు మొత్తంలో వాడండి, సేవ్ చేయండి, ఈ దేశాన్ని రక్షించండి, ఈ దేశం లేదనుకుంటే విదేశ మార్కెట్తో రూపాయి విలువ పడిపోతుంది. ఇన్ని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేసి మహానాడిని ఏ రకంగా చేయాలనేది తర్జనాభర్జనై ఫైనల్గా క్లస్టర్ యూనిట్గా తీసుకుని 1785 క్లస్టర్స్ తీసుకుని క్లస్టర్ యొక్క పరిధిలో పెట్టుకొని అక్కడ ఉండే కేసెస్ కానీ యాక్టివ్ బూత్ కన్వీనర్స్ కానీ ప్రభుత్వం నామినేట్ చేయబడిన అనేక పదవుల్లో టెంపుల్ కమిటీలు కానీ కోఆపరేటివ్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా మొత్తం గుర్తుకొచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జరపాలి. ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఇన్ఛార్జ్ కానీ పార్లమెంట్ సభ్యులు కానీ దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పినప్పుడు మేమందరూ కూడా అదే రకమైన రీతిలో నాయకుడు ఇచ్చిన పిలుపుని కార్యదీక్షతోటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో అందరూ కూడా భాగస్వామి అయ్యారు. తెలంగాణకు కొన్ని తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా 10 తీర్మానాలు చేయబోతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ తీర్మానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? తీర్మానాలు నేను ఇంకా చూడలేదు. ప్రవేశపెడతారు, ప్రవేశపెట్టినప్పుడు తీర్మానాలు ఆమోదించడం అనేది జరిగే విషయం. ఎందుకంటే తీర్మానాల కమిటీ ఒక కమిటీ ఉంది, దానికి అనుకూలంగా దాని మీద చర్చ కూడా జరుగుతుంది. చర్చ అనంతరం తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈవేళ మహానాడు యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగే ఒక పండగ, పసుపు పండగ 27, 28, 29 తారీఖుల్లో ఈ కార్యక్రమం జరిగాయి. ఈనాడు 27, 28 తోటి ముగిస్తుంది. సాధ్యమైనంత వరకు ఆయిల్ సేవింగ్ అనేది ప్రధానంగా పెట్టుకున్నాం తప్ప దీనికి భిన్నంగా డిజిటల్ చేయాలనే ఆలోచన మాకు లేదు. ప్రధానమంత్రి తీసుకున్న ఒక దేశం గురించి ఆలోచించే ఒక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల ప్రధానంగా దాన్ని పెద్ద ఎత్తున తీసుకుని ఇవాళ ఈరోజు మొదటి రోజు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి సార్? జనరల్గా ఇవాళ జరిగే ఒక కార్యక్రమం ప్రధానంగా మనకు జెండా ఆవిష్కరణ, దాంట్లో ప్రధానంగా రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వం యొక్క విధానాలు ఇవన్నీ కూడా ఈరోజు ఏ రకంగా సూపర్ 6 అమలు జరుగుతుంది, ఇవన్నీ కూడా ప్రధానంగా వైఫల్యాల్లో ఎక్కడన్నా వైఫల్యం చెందితే దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం, తద్వారా భవిష్యత్తులో పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఏ కూటమిలో ఉండే ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక దాంట్లో ప్రధానంగా తీసుకుని ఆ యొక్క పార్టీ నిర్మాణ కార్యక్రమంలో అనేక మంది కింద స్థాయి కార్యకర్తలు కూడా మాట్లాడించే ఒక వాతావరణాన్ని కూడా ఈరోజు ప్రోగ్రాం చేశారు. డెఫినెట్గా ఆ కార్యక్రమం ద్వారా కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గుర్తించే విధంగా ఈనాడు జరుగుతుందనే నమ్మకం జరుగుతోంది. రేపు ఆయన నందమూరి తారక రామారావు గారి జన్మదినం కనుక రేపు మళ్ళీ ఆ కార్యక్రమం ప్రధాన భూమిక వహిస్తుంది. తద్వారా జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు. ఈసారి శ్రీశక్తి పథకం లేదు, శ్రీశక్తి దాని మీద మెయిన్ ఫోకస్ చేయాలి అనేది ఒక ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ కదా. ఏంటి మరికొంత ఎక్కువగా స్త్రీలకి ఏదైనా కారణం ఏంటంటే స్త్రీశక్తికి ప్రధానంగా ఈ ప్రభుత్వం కూటమిలో సూపర్ 6 ఇచ్చాం. తల్లికి వందనం, ఫ్రీ బస్సు, గ్యాస్ ప్రధానంగా ఇచ్చాం. అలాగే పట్టాలు కూడా భవిష్యత్తులో ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ కూడా
స్త్రీలకి ప్రధానంగా భూమిక ఇస్తూ ఉంది. ఆనాడు నందమూరి తారక రామారావు మహిళ ఆస్తి హక్కుని ఏ రకంగా ఇచ్చారో దానికి అనుగుణంగా చేస్తూ ఉన్నాం. మొన్ననే మరి పార్లమెంట్లో పెట్టిన బిల్లు, మహిళా బిల్లు కొంత ఇబ్బందికరమైన ఎన్డీఏ కూటమికి, దాన్ని కూడా మేము మహిళలకి అండగా ఉన్నామని ఒక భరోసా ఇవ్వడంలో మేము ఈ ప్రధాన భూమిక వహిస్తాం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మాది మంత్రి పితాని చెప్తున్న వ్యవహారం. ఈసారి శ్రీశక్తి శ్రీకి సంబంధించిన అన్ని విధాలలో వాళ్ళకి అవసరమైన ఇష్యూస్లో మేము అండగా ఉండబోతున్నాం అనేది ఈసారి మహానాడు తీర్మానం చేయబోతున్నాం.